Hey everyone, welcome back to my channel. Hope you all doing good. And firstly, thank you for all your love and support. ఇవాళ వీడియో ఏంటని మీకు అర్థమై ఉంటుంది కదా! దిస్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. మేము యాక్చువల్లీ ఇవాళ ఆహ్, ఏమంటారు కాంచీపురంకొచ్చాము శారీస్ కోసం. ఆహ్, చెప్పాం కదా! గృహప్రవేశం కోసం అని చెప్పి. సో, ఆ సీరీస్ రిలేటెడ్ ఈ శారీస్ కూడా గృహప్రవేశం అంటే మెయిన్‌గా మనకి శారీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా! సో, దానికోసం నేను, అమ్మ అండ్ అక్క అందరూ కూడా కాంచీపురం వచ్చాము. కాంచీపురం వెరీ వెరీ స్పెషల్ కదా శారీస్ కోసం. స్పెషల్లీ ఫర్ సిల్క్ శారీస్. ఆహ్, ఇక్కడ ఉన్నంత ఆప్షన్ అండ్ ఇక్కడ ఉన్నంత కలెక్షన్ ఇంకెక్కడ కూడా ఉండదనిపించింది మాకు. అసలు మనకు ఓపిక ఉండాలి అండ్ టైం ఉండాలి. కంటిన్యూయస్‌గా మనం 2, 3 డేస్ చూసినా ఇంకా వాళ్ళ దగ్గర అన్ని శారీస్ ఉంటున్నాయి చూయించడానికి. మేము యాక్చువల్లీ 3 డేస్ ప్లాన్ చేసుకొనెళ్ళాము. 2 డేస్ అయితే ఇలా షాపింగ్ కోసం మెయిన్‌గా అక్కకి ఫస్ట్ తీసుకోవాలి అని చెప్పి. బికాజ్ తను ఒక 3 శారీస్ తీసుకోవాలనుకుంటుంది మెయిన్‌గా. అండ్ ఆల్సో ఇంకా ఫ్యూ లైక్ ఫ్యాన్సీ శారీస్ లేకపోతే లైక్ 5, 6,000 రూపీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదా! అలా కొన్ని తీసుకోవాలని అనుకుంటుంది. సో, 1 డే మొత్తం తనకే అనుకున్నాము. రిమైనింగ్ నాకు అండ్ అమ్మకి కూడా నెక్స్ట్ డే. అండ్ తర్వాత టెంపుల్ ఇక్కడ కాంచీపురంలో ది బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి గదా! సో, టెంపుల్స్ విజిట్ చేసుకొని రిటర్న్ అవుదాం అనుకున్నాము. సో, అలా 3 డేస్ మేము ఎన్ని వెరైటీ ఆఫ్ శారీస్ చూసామంటే అన్ని శారీస్ చూసాము. అసలు ఓహ్ మై గాడ్ అనిపించింది. అంటే మేము ఇక్కడికేం ఫస్ట్ టైమ్ వెళ్ళట్లేదు. ఇప్పటికే చాలా సార్లు వెళ్ళాము. బట్ స్టిల్ ఇంకా మనకెప్పుడూ ఆ కొత్త ఫీల్ ఉంటుంది. బికాజ్ అంత కలెక్షన్ ఉంటుంది. అండ్ అక్కడ చూపిచ్చే వాళ్ళు కానీ, ఆ హడావిడి చాలా చాలా బావుంటుందసలు. అండ్ ఎవరికైనా తెలియకపోతే మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఇక్కడికి విజిట్ చేస్తే మాత్రం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే అసలు ఫస్ట్ వెళ్తేనే మనకి ప్లేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. లేదు అంటే మనం కొంచెం లేట్ అయ్యాము అంటే లైక్ 9, 9:30 అసలింక మనకి ప్లేస్ కూడా ఉండదు. అంత క్రౌడ్ ఉంటుంది. అంటే మోస్ట్‌లీ అందరూ ఇలా బల్క్‌గా తీసుకునేవాళ్ళు అంటే ఫ్యామిలీ లైక్ మోస్ట్‌లీ ఫ్యామిలీసే వస్తారు. అండ్ మినిమమ్ ఒక 10, 15 శారీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళే వస్తుంటారెక్కువ. సో, మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తారు కదా! సో, అస్సలు ప్లేస్ కూడా ఉండదు. మనం అట్‌లీస్ట్ నిల్చుకొని చూడటానికి కూడా ఉండదు. ఇక్కడేంటంటే మనకెళ్ళగానే ఒక మ్యాట్ అండ్ ఇద్దరు పర్సన్స్ ఉంటారు. సో, వాళ్ళింక మనకి నచ్చినంత వరకు చూయిస్తూనే ఉంటారు. అండ్ మనకి ట్రై ఆన్ చేసిచ్చేకి ఒక పర్సన్ ఉంటుంది. ఒక ఫీమేల్ ఉంటారు. వాళ్ళు బాగా మనం సెలెక్ట్ చేసుకున్నవి అన్నీ ఇలా పెట్టి చూయిస్తూ యూ నో ఇంకా మనకేదైనా కావాల్సున్నా కూడా బాగా చూయిస్తారు. సో, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ వీళ్ళ షాప్ 7:30 7కి ఓపెన్ అయిపోతుంది. సో, మనం 7:30కంతా ఉంటే వెరీ బెస్ట్. సో దట్ మనకి ప్లేస్ ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ బార్గెయిన్ లాంటివి ఏముండవు. ఆహ్, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. మెయిన్‌గా 2 షాప్స్ అండి మాకు తెలిసింది. ఒకటి ఏఎస్ బాబుషా అండ్ ఇంకొకటి ప్రకాశం సిల్క్స్. ఇవి 2 మాత్రమే వెరీ ఫేమస్ అండ్ మోస్ట్‌లీ నేను కూడా చాలా దగ్గర విన్నాను ఈ పేరు మాత్రమే. మేము కూడా ఇప్పటికి ఒక 7, 8 టైమ్స్ వెళ్ళున్నాం కంచికి. ఎప్పుడు కూడా ఈ 2 షాప్స్‌లోనే మాకు మాక్సిమం ఫైనలైజ్ అయిపోతాయి. అండ్ ఇంకా చాలా చాలా షాప్స్ ఉంటాయి. బట్ వాటి గురించి నాకు తెలీదు. అండ్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, కలెక్షన్ ఎలా ఉంటుందని తెలీదు. బట్ కంచి అంటే మాకు తెలిసింది ఈ 2 షాప్స్ మాత్రమే. ఒకటి ఏఎస్ బాబుషా అండ్ ఇంకొకటి ప్రకాశం సిల్క్స్. అసలు మనకి కలర్ ఆప్షన్ ఉన్నా, లేకపోతే మనం ఒక బార్డర్ చెప్పినా, ఏ టైప్ ఆఫ్ శారీ మనం రెఫరెన్స్‌కి చూయిస్తే వాళ్ళ దగ్గర ఆ పర్టిక్యులర్ శారీలోనే చాలా చాలా కలెక్షన్ ఉంటుంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఏదైనా మైండ్‌లో కలర్ ఉంటే అది చెప్పామంటే ఇంకా ఈజీ అవుతుంది.
మేమైతే ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఫస్ట్ డే ఆఫ్ షాపింగ్. సో, అక్క ఒక 3 శారీస్ అనుకునింది గదా! తనకసలు 3 అవర్స్‌లో ఫైనలైజ్ చేసేసుకునింది. ఇంకా కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకునింది. ఎండ్ ఆఫ్ ద వీడియోలో తనేం తీసుకునింది అని నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. అవి కూడా చూడండి. అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ సిల్క్ శారీసే కాదు, ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, కాటన్ శారీస్ ఉన్నాయి, పిల్లలకి పట్టు లంగాలున్నాయి. అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది. ఆహ్, లైక్ ఫుడ్ అండ్ స్నాక్స్ కోసం. అండ్ పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి మిల్క్ అలాంటి ఆప్షన్ ఏదైనా కావాలి అనుకునే వాళ్ళకు ఇక్కడ క్యాంటీన్‌లో మిల్క్ కూడా ఉంటుంది. ఒక కప్ ఆఫ్ మిల్క్ సమ్ రూ. 25 ఎంతో అనుకుంటాను. మనం రూ. 25 ఇస్తే మనకొక కప్ ఆఫ్ మిల్క్ ఇస్తారు. అండ్ టీ, కైండ్ ఆఫ్ సమోసా, ఇంకా పఫ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ కూడా ఉంటాయి. సో, ఫుడ్ కూడా ప్రాబ్లమ్ లేదు. నియర్ బై చాలా చాలా హోటల్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము 3 డేస్ ఉన్నామని చెప్పాం కదా! మేము డ్రైవర్‌ని తీసుకొనెళ్ళాము. బికాజ్ నాన్నకంత ఓపిక ఉండదు. సో, మేము డ్రైవర్‌ని తీసుకొనెళ్ళిపోయాము. సో, 3 డేస్ మేమున్న హోటల్ అయితే పైన్ ట్రీ. ఇక్కడ ఈ హోటల్ చాలా చాలా బావుంది. ఆహ్, అండ్ ప్రైస్ కూడా ఓకే. పర్ డే అరౌండ్ 3 ఆర్ 3,500 ఉన్నింది. పైన్ ట్రీ హోటల్ నుండి ఏఎస్ బాబుషా అండ్ ప్రకాశం 2 కూడా ఒక 6, 7 మినిట్స్ ఆఫ్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. సో, మాకేం ప్రాబ్లమ్ అవ్వలేదు. అండ్ 2 షాప్స్‌కి కూడా ఏంటంటే పార్కింగ్ ఉంటుంది. మనం షాప్ ముందర దిగేసాము అంటే మనకి అక్కడ చాలామంది ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. సో, మన డ్రైవర్‌కి వాళ్ళు గైడ్ చేసేస్తారు పార్కింగ్ ఎక్కడ ఏంటి అని. బట్ కొంచెం పక్కనే ఉంటుంది. మరి షాప్ పక్కనే ఉండదు. సో దట్ మనం బయటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఒక 5 మినిట్స్ ముందే కాల్ చేస్తే డ్రైవర్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తారు. అది మనకి ఇంకొకటి ఈజీ అవుతుంది. అండ్ మేము యాక్చువల్లీ ఇలా కలంకారీ అండ్ ఆహ్, పైథానీ విత్ కలంకారీ ఈ టైప్ ఆఫ్ శారీస్ అనుకున్నాము. అండ్ ఆల్సో చెక్స్ ఆహ్, ఇలాంటివి. సో, మేము అనుకున్న మోడల్స్ అన్నీ వాళ్ళకి చెప్పాము. ఎగ్జాక్ట్‌గా లేకపోయినా అటు ఇటుగా చాలా చాలా కలర్ ఆప్షన్స్ అండ్ చాలా వెరైటీస్ అయితే చూయించారు. అండ్ మేము చూసిన ప్రైస్ రేంజ్ ఏంటంటే 20,000-25,000 రూపీస్ ఇన్ బిట్వీన్ చూసాము. బికాజ్ మ ఎక్కువ రిపీట్ చేయట్లేదు కదా! సో, అందుకోసం మేము ఈ ప్రైస్ రేంజ్‌లో చూసాము. బికాజ్ అది కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి. అండ్ ఏం తీసుకున్నాము ఏంటి అని చెప్పైతే పిక్చర్స్ అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఎపిసోడ్ 1. ఇంకొక ఎపిసోడ్ ఉంది శారీస్‌ది. అది అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ శారీస్‌కి ప్రైస్ చెప్పట్లేదు. బికాస్ నేను శారీస్ షోకేస్ చేయడానికి వెళ్ళలేదు. పర్సనల్‌గా మాకు తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ మాకు నచ్చినవి మీతో ఆహ్, షేర్ చేస్తున్నాము. సో, అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీ శారీస్‌కి ప్రైస్ చెప్పడం కుదరలేదు. అండ్ మేము చూసినవి అన్నీ కూడా ఏంటంటే 20,000-25,000, కొన్ని 17,000, 18,000 ఆ రేంజ్ ఆఫ్ శారీస్ కూడా చూసాము. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఏంటంటే నేను తీసుకున్న స్పెషల్లీ అక్క కోసం తీసుకున్న శారీస్ అయితే పిక్చర్స్ అన్నీ క్లిప్స్ ఇంక్లూడ్ చేశాను. ఇది మంచి మెరూన్ కలర్ అండి. బట్ మెరూన్ విత్ గోల్డ్ కాంబినేషన్. కానీ ఫోటోలో ఇది కొంచెం వేరే కలర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి పైథానీలో తీసుకున్నాము. ఇంకొకటి కలంకారీ విత్ పైథానీ బార్డర్. ఇంకొక మెయిన్ తను వేసుకోవాలనుకున్న శారీ ఇక్కడ నేను డిస్క్లోజ్ చేయలేదు. బికాజ్ తను డిస్క్లోజ్ చేయడం తనకి ఇష్టం లేదు అనింది. అందుకోసం తను వేసుకున్న తర్వాత నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఐ మీన్ మెయిన్ గృహప్రవేశం ఈవెంట్ అయినప్పుడు. అండ్ ఈ శారీస్ అన్నీ గూడా మేము తీసుకున్నవి ప్రైస్ అయితే 18,000-23,000 రూపీస్ పడ్డాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఇన్ డీటెయిల్డ్ వీడియో అయితే నేను నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను. ఇవాళ అయితే అంతే అండి ఈ వీడియోకి. ఐ హోప్ నేను అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. రిప్లై బ్యాక్ చేస్తాము. అండ్ మీకు ఏ శారీ నచ్చింది అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.